జగన్ చేసిన అప్పులు తీర్చడం సంగతి దేవుడెరుగు. మరో 20 ఏళ్లు కూటమి ప్రభుత్వం పాలన చేసినా వడ్డీలు తీరవని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ధ్వజమెత్తారు. చట్టసభలపై జగన్కు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన అడిగిన ప్రశ్నలకు చట్టసభల నుంచి జవాబు చెప్పడానికి మేము చట్టాన్ని అపహాస్యం చేసేవాళ్లం కాదని ఆనం అన్నారు. పత్రికా సమావేశం పెట్టి అడిగితే ప్రశ్నలు మేము శాసనసభలో సమావేశం చెప్పాలి. శాసనసభ ఏర్పడింది అందుకేనా. శాసనసభలో సభ్యులు అక్కడ ఉన్నటువంటి శాసన సభాపతి, కౌన్సిల్ సభాపతి, చైర్మన్ వీళ్ళందరూ ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు చేస్తే నువ్వు అడిగే ప్రశ్నలకి శాసనసభలో సమాధానాలు చెప్పడానికి ఏమైనా కొత్త రాజ్యాంగాన్ని నువ్వు తయారు చేసావా? నీకు అసలు ఉన్న రాజ్యాంగం మీద విలువ లేదు, ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం లేదు. నీది ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి నువ్వు ఒక నాయకుడివి, ప్రజల తీర్పును అనుసరించలేని వ్యక్తివి. ఇవాళ శాశ్వతంగా ఈ యొక్క రాజకీయ రంగంలో నుంచి నీకై నువ్వు తప్పుకుంటే మంచిది. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను పంపించే పరిస్థితి. నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితే. నీ సొంత సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడైనా దీవో, కొండో, గుహ చూసుకొని అక్కడ గిరిగీసుకొని సొంత రాజ్యాంగం రాసుకొని నీతోటి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి నుండి తీసుకుపోయి అక్కడనే వాళ్ళకి నీ పాఠాలు బోధించు తప్ప నీవు అడిగేటువంటి ప్రశ్నలకి శాసనసభలో చెప్పడానికి ఈ వ్యవస్థ అంగీకరించదు. నీ అప్రజాస్వామిక పోకడల్ని ఇకనైనా నువ్వు వదిలిపెడితే ప్రజాస్వామ్య విలువకి నువ్వు విలువించిన వాడు అవుతావు, లేకుంటే లేదు. నీ 10.5 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకు దగ్గర మా రైతులు, మా నాయకులు ఎవరైనా బ్యాంకు దగ్గరికి పోయి అప్పు తీసుకుంటే 1 లక్ష రూపాయలు వ్యవసాయానికో లేకుంటే ఇంకొక ఇల్లు కట్టుకోవడానికో ఒక వ్యాపారానికో అడిగితే దాదాపు 9-10% వడ్డీ ఉంటుంది బ్యాంక్. కానీ గత ప్రభుత్వం ఈ ప్రబుద్ధుడి వల్ల 10.5 లక్షల కోట్ల రూపాయలు దొరికిన దగ్గర అప్పు చేస్తే 13%, 14% అప్పు తెచ్చినటువంటి మహానుడు. ఇవాళ అసలు కట్టడం కాదు, ఈ కూటమి ప్రభుత్వం 20 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆయన వడ్డీ కట్టడానికి కూడా మనం సరిపోం.